టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము గత తరగతిలో త్రికోణమితికి సంబంధించినటువంటి అధ్యాయాలు త్రికోణమితీయ నిష్పత్తులు అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, అదేవిధంగా మనము కాంపౌండ్ యాంగిల్స్ గురించి చర్చించుకోవడం జరిగింది. త్రికోణమితీయ నిష్పత్తులకు సంబంధించినటువంటి మనము సమస్యలు కూడా సాధించడం జరిగింది. కానీ ఈ త్రికోణమితి యొక్క అధ్యాయంలో చాలా ఉప అంశాలు ఉన్నాయి, అంటే సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవేమిటంటే ఇప్పుడు మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, అంటే గుణిజ ఉపగుణిజ కోణాలు. అంటే గుణిజ ఉపగుణిజ కోణాలు అంటే ఏమిటి అంటే ఇప్పుడు మీరు అందరు కూడా ఏ పోటీ పరీక్షల్లో అయినా కానీ ఈ కాంపౌండ్ యాంగిల్స్ మీద కనుక బాగా గ్రిప్ సంపాదించినట్లయితే, వాటి యొక్క భావనలు బాగా అర్థం చేసుకున్నట్లయితే, వాటి ద్వారా గుణిజ ఉపగుణిజ కోణాల యొక్క సంబంధించినటువంటి సూత్రాలను మీరే ఉత్పాదించుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు sin 2a యొక్క విలువ కావాలంటే sin of a plus b సూత్రంలో b = a ప్రతిక్షేపించడం ద్వారా మనకు sin 2a = 2 sin a cos a అనే సూత్రం వస్తుంది. అలానే cos 2a సూత్రము, tan 2a సూత్రము, cot 2a సూత్రము, sin a సూత్రము, cos a సూత్రము, tan a సూత్రాన్ని మనం ఉత్పాదించవచ్చు. ఈ అధ్యాయంలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే sin 18 డిగ్రీలు, cos 36 డిగ్రీసు, sin 18 డిగ్రీసు, cos 72 డిగ్రీసు, ఈ విలువలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి సమస్యలు మనకు పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఏవైతే బాగా ముఖ్యంగా మనకు పోటీ పరీక్షల్లో వస్తాయో ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి ముఖ్య భావనలు, సూత్రాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని ఏమంటారంటే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఈ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో మీకు చెప్పాను sin 2a, అదేవిధంగా cos 2a, tan 2a, cot 2a, నెక్స్ట్ sin a, cos a, tan a, cot a, నెక్స్ట్ sin 18 డిగ్రీస్ విలువ, cos 18 డిగ్రీస్ విలువ, sin 36, cos 36, అదేవిధంగా cos 72, sin 72. సో ఇలాంటి విలువలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే అదేవిధంగా ముఖ్యమైనటువంటిది మరొక సూత్రం ఉందండి. అదేమిటంటే 1 + cos 2a, అంటే ఇది 2 cos square a, ఇక 1 - cos 2a, ఇది 2 sin square a, ఇక 1 + cos a, ఇది 2 cos square a/2, 1 - cos a అంటే 2 sin square a/2. ఇక నెక్స్ట్ మనకు తెలుసు sin 2a అంటే 2 sin a cos a. అలానే మీరు cos 2a విలువలు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ముఖ్యమైనటువంటివి ఇవి. వీటి ద్వారా సంబంధించినటువంటి సమస్యలు మనకు పరీక్షలో రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ముఖ్యంగా మరొక అధ్యాయం ఏమిటంటే అది పరివర్తనలు. సో పరివర్తనలు అంటే వీటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. ఈ పరివర్తన అధ్యాయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అడిషన్ ఫార్ములే అండ్ ప్రొడక్ట్ ఫార్ములే 2 రకాలుగా ఉంటాయి. అవి మీకు సూత్రాలు ఇక్కడ గుర్తు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి సమస్యలు మీరు ఏం చేయాలంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలు మీరు సాధించినట్లయితే దాదాపు పోటీ పరీక్షల్లో వాటి నుంచి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తెలుగు అకాడమీలో ఉన్నటువంటి పరివర్తనకు సంబంధించినటువంటి అధ్యాయాన్ని మీరు కూలంకషంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. ఒక క్రమ పద్ధతిలో మీరు సూత్రాలను నేర్చుకొని ఆ తెలుగు అకాడమీలోని పాఠ్యపుస్తకంలోని
ప్రశ్నలు సాధించినట్లయితే మీకు పరివర్తనలకు సంబంధించిన ప్రశ్నలు చాలా సులభంగా చేయగలుగుతారు. ఇప్పుడు ఒకసారి మనము ఈ పరివర్తనలకు సంబంధించినటువంటి యొక్క సూత్రాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. sin c ప్లస్ sin d అంటే ఇది 2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 sin ఆఫ్ ఇది కాస్ వస్తుందండి, కాస్ ఆఫ్ c మైనస్ d బై 2. అదేవిధంగా sin c మైనస్ sin d ఇది 2 కాస్ ఆఫ్ c ప్లస్ d బై 2 sin ఆఫ్ c మైనస్ d బై 2. అంటే ఇక్కడ సంకలనం అనేది గుణకారంగా మార్చడం జరుగుతుంది. అంటే ప్రొడక్ట్ ఈజ్ యాక్చువల్లీ కన్వర్టెడ్ యాజ్ అడిషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద ప్రొడక్ట్. సంకలనాన్ని గుణకారంగా మారుస్తున్నాం, రెండు గుణకారంగా మారుస్తున్నాం. అదేవిధంగా కాస్ సి మైనస్ కాస్ సి ప్లస్ కాస్ డి ఇది 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. నెక్స్ట్ కాస్ సి మైనస్ కాస్ డి ఇది మైనస్ 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. దాదాపు అన్ని సమస్యలు ఈ చాప్టర్వి వీటికి సంబంధించినటువంటి యొక్క సూత్రాల ఆధారంగా మనం చేయవచ్చు. సో దీనిలో పరివర్తనలో ముఖ్యమైన సూత్రాలు మామూలుగా ఇంటర్మీడియట్ స్థాయి వరకు అడిగే ప్రశ్నల్లో ఈ 4 సూత్రాలు ద్వారా మనం చేయడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు 2 sin a cos b, సో దీన్ని మనము ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b. ఇది మనము మొదట కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా మీరు 2 cos a sin b అంటే ఇది sin ఆఫ్ a ప్లస్ b మైనస్ sin ఆఫ్ a మైనస్ b. అంటే ఇక్కడ లబ్ధాన్ని మనం ఒక సంకలనంగా రాయడం జరుగుతుంది. సో దట్ మీన్స్ యాక్చువల్లీ హియర్ ద ప్రొడక్ట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఏ సమ్. సో అదేవిధంగా మరొక సూత్రాన్ని పరిశీలిద్దాం. 2 cos a cos b 2 cos a cos b is equal to cos of a plus b plus cos of a minus b 2 sin a sin b. This is very important. ఎలా రాయాలంటే cos of a minus b minus cos of a plus b. సో మరొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీరియడ్ అంటే ఏంటి ఒకసారి మనం గమనిద్దాం. ఫస్ట్ పీరియడ్ అంటే అన్ని త్రికోణమితీయ ప్రమేయాలు ఫంక్షన్స్ పీరియాడిక్ ఫంక్షన్స్. అసలు పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిందనుకోండి. ఇక్కడ పి అనేది ఒక కనిష్ట విలువ అయినట్లయితే ఈ పిని ఎఫ్ ఆఫ్ ఎక్స్కు పీరియడ్ అని అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు సైన్ ఎక్స్ పీరియడ్ 2π, కాస్ ఎక్స్ పీరియడ్ 2π, టాన్ ఎక్స్ పీరియడ్ π. ఇక కొసీకెంట్ ఎక్స్ పీరియడ్ కూడా 2π, సీకెంట్ ఎక్స్ పీరియడ్ కూడా 2π, కాట్ ఎక్స్ పీరియడ్ π. ఇప్పుడు ఉదాహరణకు సైన్ కేఎక్స్ పీరియడ్ అనుకోండి, దీన్ని 2π/kగా రాయాలి. కాస్ కేఎక్స్ యొక్క పీరియడ్ 2π/k మీరు గమనిస్తూ ఉండవచ్చు. సో ఈ విధంగా మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు టాన్ కేఎక్స్ యొక్క పీరియడ్ ఉందనుకోండి, దీన్ని π/kగా రాస్తాము. ఇప్పుడు ఉదాహరణకు ఇలా ఉందనుకోండి, సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి యొక్క పీరియడ్ ఎంత అని అడిగింది అనుకోండి. సో దీని యొక్క పీరియడ్ ఎంత అవుతుందంటే
2π/a అంటే x గుణకం మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలనుకోండి, స్థిర పదంతో మనకు సంబంధం లేదండి. సో ఈ విధంగా cos ఆఫ్ ax ప్లస్ బి కానీ tan ఆఫ్ ax ప్లస్ బి కానీ మీరు ఈ ప్రకారం మీరు కనుక్కోవచ్చు, కనుక్కునే అవకాశం ఉన్నది పీరియడ్ కనుక్కోవడం. ముఖ్యంగా ఇంకొక పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి మీరు, x మైనస్ బ్రాకెట్ x అంటే బ్రాకెట్ x అనేది ఇక్కడ ఒక సంఖ్య యొక్క పూర్ణాంక భాగాన్ని సూచిస్తుంది, దాని యొక్క పీరియడ్ 1 అండి, x మైనస్ బ్రాకెట్ x. సో అదేవిధంగా ఇప్పుడు ఏదైనా 2 ప్రమేయాల మొత్తము లేదా 2 ప్రమేయాల లబ్ధము లేదా 2 ప్రమేయాల భాగహారం ఇచ్చినప్పుడు వాటి యొక్క పీరియడ్ కనుక్కోవాలంటే వాటి యొక్క విడివిడిగా వాటి పీరియడ్లు కనుక్కొని మనము వాటి యొక్క కాసాకు కనుక్కుంటే సరిపోతుందండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు a f ఆఫ్ x ప్లస్ ఆర్ మైనస్ b g ఆఫ్ x ఉందనుకోండి. అంటే ఇక్కడ f ఆఫ్ x g ఆఫ్ x రెండు కూడా పీరియాడిక్ ఫంక్షన్ అనుకుందాం. ఇప్పుడు f ఆఫ్ x యొక్క పీరియడ్ p1 g ఆఫ్ x యొక్క పీరియడ్ p2 అయితే ఇప్పుడు ఈ ప్రమేయాన్ని కనుక మనము ఏదో సంథింగ్ మనం h అనే ప్రమేయం కనుక్కున్నట్లయితే ఈ h యొక్క పీరియడు ఏమవుతుందంటే LCM ఆఫ్ p1 కామా p2, ఈ p1 కామా p2ల యొక్క కాసాగా అవుతుంది, కనిష్ట సామాన్య గుణిజం అవుతుంది. సో ఈ విధంగా మనం పీరియడ్ కనుక్కోవాలండి. సో నెక్స్ట్ మనకు ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. సో ఈ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే త్రికోణమితీయ సమీకరణాలు. అంటే ఇక్కడ త్రికోణమితీయ సమీకరణాలు అంటే చూడండి, సైన్ తీటా 0 అయిందనుకోండి, ఎప్పుడు 0 అవుతుంది? తీటా ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీస్ అయితే. దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ వాల్యూ అంటారండి, ప్రధాన విలువ అంటారు. మరి ఈ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనేది 0 దగ్గర, π దగ్గర, 2π దగ్గర, 3π దగ్గర, -π దగ్గర, -2π దగ్గర, -3π దగ్గర కూడా అవుతుంది. అంటే మరి తీటా ఈజ్ ఈక్వల్ టు ఏవి రూపంలో ఉండవచ్చు? n/, n బిలాంగ్స్ టు z. దాన్ని ఏమంటారంటే సాధారణ జనరల్ సొల్యూషన్ అంటారండి, జనరల్ సొల్యూషన్ అంటారు. ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే GS ఈజ్ తీటా ఈజ్ ఈక్వల్ టు n/. అలా కాకుండా ఇప్పుడు సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ k అయింది అనుకుందాం. ఈ k అనేది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1లో ఉండాలి. ఎందుకంటే సైన్ తీటా నిర్వచించబడాలంటే ఇక్కడ k అనే విలువ 0 మరియు 1ల మధ్య ఉండవలసిన నియమం ఉందన్నమాట. ఇలా అయినప్పుడు దీని యొక్క ప్రధాన విలువ మనం ఆల్ఫా అనుకుందాం. అప్పుడు దీని యొక్క సాధారణ విలువ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n/, ప్లస్ -1 టు ద పవర్ ఆఫ్ n ఆల్ఫా అవుతుంది. సో అలానే ఇప్పుడు ఉదాహరణకు కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి. ఎప్పుడు కాస్ తీటా 0 అవుతుందండి? అంటే ఇక్కడ కాస్ 90 డిగ్రీలు అయినప్పుడు మనకు 0 అవుతుంది. ఆ 90 డిగ్రీలు ఏమంటారంటే ప్రిన్సిపల్ వాల్యూ అంటారు, ప్రధాన విలువ అంటారు. అదే నెక్స్ట్ ఇప్పుడు ప్రధాన విలువను మనం ఆల్ఫాతో సూచిస్తాం కాబట్టి దీని యొక్క ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలుగా రాసుకోవచ్చు. ప్రధాన విలువ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. సరే, ఇది తీటా అనేది n/2 రూపంలో ఉన్నట్లయితే దీన్ని π/2 అని కూడా రాయవచ్చు. ఇక్కడ n బిలాంగ్స్ టు z అవుతుంది. దీన్నే GS సాధన అంటారు. ఇప్పుడు కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కనుక k అయిందనుకోండి, సేమ్ కండిషన్స్ ఇందాకట్లాగానే. అప్పుడు దీని యొక్క ప్రధాన విలువ ఆల్ఫా అనుకున్నట్లయితే ఆల్ఫా అనేది ప్రధాన విలువ, ప్రిన్సిపల్ వాల్యూ. జనరల్ సొల్యూషన్ ఈజ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇది అండి ఫార్ములా, 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. అలానే ఇక tan తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే తీటా ఈజ్ ఈక్వల్ టు n/. ఇక tan తీటా ఈజ్ ఈక్వల్ టు k అయిందనుకోండి, అప్పుడు జనరల్ సొల్యూషన్ తీటా ఈజ్ ఈక్వల్ టు n/, ప్లస్ ఆల్ఫా. మీరు ఈ విధంగా మీకు కనుక్కోవచ్చు. ఈ సూత్రాల ద్వారా ఏంటంటే మీకు సమస్యలు ఇవ్వబడతాయి. ఎలా అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 అయితే సాధారణ సాధన ఎంత? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 తీటా యొక్క సాధారణ సాధన.
టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలాంటి సమస్యలు ఇవ్వడం జరుగుతుంది మీరు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఒక వర్గ సమీకరణ రూపంలో ఉంటాయి, వాటిని సాధిస్తే మనకు 2 మూలాలు సైన్ తీటాలో వర్గ సమీకరణం కావచ్చు, లేకపోతే కాస్ తీటాలో కావచ్చు, లేకపోతే టాన్ తీటాలో కావచ్చు. కానీ మనం ఉపయోగించవలసింది ఏంటంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క సూత్రాలనే మనం ఇక్కడ అప్లై చేస్తాము. కాబట్టి మీరు వీటికి సంబంధించినటువంటి యొక్క ప్రశ్నలు అనేది మీరు చేయటం అనేది ముఖ్యంగా ప్రాక్టీస్ చేసినట్లయితే పరీక్షలో మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి యొక్క సూత్రాన్ని పరిశీలిద్దాం. ఎలా అంటే ఈ విధంగా ఉందనుకుందాం. సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా. అంటే ఇది ఆల్ఫా అనేది ప్రధాన విలువ ఇక్కడ. అదేవిధంగా కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈ విధంగా ఉన్నా, లేదా టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఆల్ఫా ఈ విధంగా ఉంటే జనరల్ సొల్యూషన్ సాధారణ విలువ జిఎస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఇది ముఖ్యంగా ఇది జనరల్ సూత్రం, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి మీరు. సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, కానీ మనకిక్కడ సాధారణ విలువ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు ఇంకా ముఖ్యంగా మరొకటి మీరు గమనించవలసింది ఏంటంటే విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు. విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు. త్రికోణమితీయ ప్రమేయాలు. విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు. దీన్నే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటారండి. ఇప్పుడు ఒక సైన్ ఎక్స్ అనేది గనక ఇది ద్విగుణ ప్రమేయం అయితే, అంటే ద్విగుణ ప్రమేయం అయినప్పుడు దీని యొక్క విలోమం వ్యవస్థితం అవుతుంది. దాన్ని సైన్ ఇన్వర్స్ ఎక్స్తో సూచిస్తారు, లేదా ఆర్క్ సైన్ ఎక్స్. ఇక సాధారణంగా మనము పుస్తకాల్లో ఈ గుర్తుతో సూచించడం జరుగుతుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్. అదేవిధంగా కాస్ యొక్క విలోమ ప్రమేయము కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇది టాన్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ ఇది కాట్ ఇన్వర్స్ ఎక్స్, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, కోసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. ఈ విధంగా విలోమ ప్రమేయాలు ఆయా అంతరాల్లో నిర్వచించడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రమేయాలకు ప్రదేశము అంటే డొమైను, వ్యాప్తి ఇవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. రేంజ్ మీరు ఇవి పుస్తకంలో ఉంటాయండి. వీటిని మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. వీటిని మీరు పరిశీలించినట్లయితే వీటిపైన మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వీటిని మీరు గమనించాలి. అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి ఒక సూత్రాలు ఏమిటంటే వాటిని ఒకసారి మనము పునశ్చరణ చేసుకుందాం. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇది కూడా ఎక్స్. కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇది కూడా ఎక్స్. ఇలానే మిగతా నిష్పత్తులకు కూడా త్రికోణమితి నిష్పత్తులకు రాయవచ్చు. ఫర్ ద సేమ్ కాన్సెప్ట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ద రిమైనింగ్ రేషియోస్ కూడా మనము ఈ నిష్పత్తిని మనం ఎక్స్టెండ్ చేయవచ్చు. ఇప్పుడు మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై. దీనికి కండిషన్స్ ఉంటాయండి, ఆ కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ టాన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై. ఇక నెక్స్ట్ 2 టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్
అదేవిధంగా కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇవి అవకలనాలు కూడా ఉపయోగపడతాయండి. సో దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా దీంట్లో ఒక ముఖ్యమైన ప్రశ్న వచ్చే అవకాశం ఉందండి. ఏంటిదంటే సైన్ ఇన్వర్స్ a బై ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ b బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2. అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది షార్ట్ కట్ అండి. సో మీరు ఈ ప్రకారం షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలండి. హైపర్బోలిక్ ఫంక్షన్స్, అతిపరావలయ ప్రమేయాలు. ఈ అతిపరావలయ ప్రమేయాల్లో కూడా మనం సూత్రాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించిన సమస్యలు మనకు వస్తాయి. ఎలా అంటే sin hx e power x minus e power minus x by 2, cos hx e power x plus e power minus x by 2, tan hx e power minus x by e power minus x by e power x plus e power minus x, cot hx e power x plus e power minus x by e power x minus e power minus x. అంటే ఇక్కడ ఒకటి గమనించవచ్చు అండి మీరు, ఏమిటంటే ఇది sin hx by cos hx, అంటే త్రికోణమితీయ ప్రమేయాల లాగానే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే cos hx by sin hx. ఇక secant hx is equal to 2 by e power x plus e power minus x, అంటే దీన్ని 1 by cos hx అని రాయవచ్చు. నెక్స్ట్ cosecant hx. cosecant hx అంటే 2 by e power x minus e power minus x, అంటే 1 by sin hx. సో ఇవి ప్రాథమికంగా అతిపరావలయ ప్రమేయాల యొక్క నిర్వచనాలు. sin hx, cos hx, tan hx, cot hx, secant hx, cosecant hx. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి పవర్ సిరీస్. వీటిని మనం విస్తరిస్తే ఒక మనము సిరీస్ లాగా రాసుకోవచ్చు, అనంత శ్రేణిగా వస్తుంది. ఎందుకంటే ఈ పవర్ ఎక్స్ కానీ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ కానీ యొక్క శ్రేణి ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్ అంటే శ్రేణి ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి ఏర్పడేవే ఈ అతిపరావలయ ప్రమేయాలు, హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో ఈ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో కూడా విలోమ అతిపరావలయ ప్రమేయాలు ఉంటాయి, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉంటాయి. అవేమిటో ఒకసారి మనం చర్చించుకుందాం. దానిలో ముఖ్యమైనవి sin h ఇన్వర్స్ x, ఇంకొకటి cos h ఇన్వర్స్ x. sin h ఇన్వర్స్ x అంటే దాని సంవర్గమాన ప్రమేయాలుగా రాయొచ్చు log x ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ టు ద బేస్ e. ఇక cos h ఇన్వర్స్ x log ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 టు ద బేస్ e. ముఖ్యంగా ఈ రెండింటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందండి. అంటే ఉదాహరణకు ఒకటి ఏంటంటే మీరు sin h ఇన్వర్స్ 2 ఉందనుకోండి, దీని వాల్యూ ఎంత? సో log ఆఫ్ 2 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 టు ద బేస్ e, అంటే దీన్ని log 2 ప్లస్ రూట్ 5 టు ద బేస్ ఈగా రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలు మనకు పరీక్షలో వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే మామూలుగా ఈ ఎంసెట్ ఐఐటి స్థాయి అయితే కొద్దిగా ఎక్కువ స్థాయిలో హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో మామూలుగా ఇప్పుడు మిగతా పోటీ పరీక్షల్లో మనకేంటంటే సులభంగా ఈ స్థాయిలోనే అడగడం జరుగుతుంది.
సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ సూత్రాలను కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే వాటికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా చాలా సులభంగా చేయవచ్చండి. సో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఒకసారి ఈ సందర్భంలో ఈ పవర్ ఎక్స్ను కూడా గుర్తు తెచ్చుకుందాం. 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ డాష్ డాష్ ఇన్ఫినిటీ. ఇది ఈ పవర్ ఎక్స్. సో అదేవిధంగా ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉందనుకోండి. సో 1 మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ డాష్ డాష్ ఇన్ఫినిటీ. సో అదేవిధంగా మనము ద్విపద సిద్ధాంతంలో నేర్చుకున్నాం. ఏమిటది? 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ డాష్ డాష్ ఇన్ఫినిటీ. ఇప్పుడు దీన్ని మనము 1 బై 1 ప్లస్ ఎక్స్ లాగా కూడా రాయవచ్చు. సో 1 బై 1 ప్లస్ ఎక్స్ లాగా రాయవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఇరువైపులా ఇరువైపులా మనం ఇంటగ్రేట్ చేసామనుకోండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే ఎక్స్ దృష్ట్యా సమాకలనం చేసినట్లయితే ఇది లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ టు ద బేస్ ఈ అవుతుంది. మీరు గమనించండి, 1 ఎక్స్ అవుతుంది, ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది, ఇది ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది. సో ఇది మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 బై 4 అవుతుంది ప్లస్ డాష్ డాష్ ఇన్ఫినిటీ. ఈ విధంగా మనకు లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ యొక్క విస్తరణ కూడా వస్తుందండి. అంటే ఇది గుర్తుపెట్టుకుంటే దాని ద్వారా మనము బై ఇంటగ్రేటింగ్ వి గెట్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. అదేవిధంగా మీరు లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ టు ద బేస్ ఈ కూడా కనుక్కోవచ్చండి. ఎందుకంటే మనం ద్విపద సిద్ధాంతంలో 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 యొక్క విస్తరణ నేర్చుకున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1. జస్ట్ ఇంటగ్రేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ సో దట్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ టు ద బేస్ ఈ. సో ఈ విధంగా మనకేంటంటే ఈ ఎక్స్పాన్షన్స్ విస్తరణల గురించి కూడా మనకు ఒకటి లేదా 2 ప్రశ్నలు మనకు పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మరొకటి ముఖ్యమైనది మనకు త్రికోణమితిలో ఈ త్రిభుజ ధర్మాలు వీటిని ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ సో ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ రూల్ అంటే జనరల్గా మనం ఏంటంటే నొటేషన్ ప్రకారము ఒక త్రిభుజం తీసుకున్నప్పుడు ఏబిసిలో ఏకి ఎదురుగా ఉన్న భుజం ఏ, ఇది బి, ఇది సి, ఇది ఏ కోణము, ఇది బి కోణము, ఇది సి కోణంగా తీసుకుందాం. సో దీంట్లో మనకు నియమాలు తెలుసు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంతర కోణాల మొత్తము. అదేవిధంగా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ చుట్టుకొలత 2s అని తెలుసు, మనకు ఎస్ వచ్చింది. సో ఇప్పుడు దీని యొక్క వైశాల్యాన్ని మనకు డెల్టా తీసుకుంటాము. దాన్ని రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. సో ఈ వివరాలు మనకు తెలుసు. ఇది మనకు గతంలో దీన్ని హెరాన్ ఫార్ములా అంటే హీరోస్ ఫార్ములా కూడా అంటారు దీన్ని. సో ఈ విధంగా మనకు త్రిభుజానికి సంబంధించిన ధర్మాలు తెలుసు. దాంట్లో సైన్ రూల్ అంటే ఏంటి? సో సైన్ రూల్ అంటే ఇక్కడ చూడండి, ఏ బై సైన్ ఏ అంటే ఈ ఏకి ఎదురుగా ఉన్న కోణం క్యాపిటల్ ఏ కాబట్టి ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇంక మీరు చెప్పచ్చు, బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 2r. ఆర్ అనేది ఇక్కడ మనకు పరివృత్త వ్యాసార్థము అంటారు, క్యాపిటల్ ఆర్. సర్కమ్ రేడియస్ అంటారండి. సో కాబట్టి దీని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ ఏ, బి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ బి, సి ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ సి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు సైన్ రూల్ ప్రకారం వచ్చినాయి. ఇక అదేవిధంగా మరొకటి మనకు ఉంటుంది, ఇక్కడ కొసైన్ రూల్ ఉంటుంది. సో కొసైన్ రూల్ సో కొసైన్ రూల్ చూడండి. కొసైన్ రూల్ ఏంటంటే
ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. అదేవిధంగా బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి. గమనిస్తున్నారా? సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. అంటే ఇక్కడ మనకు ఈ కొసైన్ రూల్ ద్వారా ఏంటంటే ఒక త్రిభుజములోని కోణాలు కనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు కాస్ ఏ అన్నాం అనుకోండి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రాయవచ్చు. ఏ విధంగా రాయవచ్చు అంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై, వెరీ సింపుల్, బి స్క్వేర్ సి స్క్వేర్ ఉంది కాబట్టి 2bc వస్తుంది. ఇప్పుడు మీరు కాస్ బి చెప్పగలుగుతారు. సో కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ca. సో అలానే మీరు ఇక కాస్ సిని కూడా నిర్వచించండి. ఇంకొకటి టాంజెంట్ రూల్. టాంజెంట్ రూల్ అంటే tan ఆఫ్ a మైనస్ b బై 2. సో tan ఆఫ్ a మైనస్ b బై 2 అంటే చూడండి, a మైనస్ b బై a ప్లస్ b ఇంటూ కాట్ c బై 2. సో అలానే మీరు tan ఆఫ్ b మైనస్ c బై 2 రాయొచ్చు. సో మీరు tan ఆఫ్ c మైనస్ a బై 2 కూడా మీరు రాయవచ్చు. ఒకటి ఏంటంటే ఇవి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సిమెట్రీ ప్రకారం ఉంటాయండి. దట్ ఈస్ యాక్చువల్లీ సైక్లిక్ ఆర్డర్. సో మనం ఒక సూత్రం తెలిసినట్లయితే మరొక సూత్రాన్ని మనము సులభంగా రాసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది మీరు దీన్ని టాంజెంట్ రూల్ అంటారండి. దిస్ ఈస్ కాల్డ్ టాంజెంట్ రూల్. టాంజెంట్ రూల్. సో టాంజెంట్ రూల్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మనకు మొట్టమొదట డెల్టాకు సంబంధించిన సూత్రాలు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏబి సైన్ సి ఆఫ్ బీసీ సైన్ ఏ ఆఫ్ సిఏ సైన్ బి. ఇంకేమైనా మరైన రూపాలు రాయొచ్చా? డెల్టా ఈజ్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు త్రిభుజము ఏబిసి తీసుకున్నప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి, ఇది స్మాల్ సి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు దీని ద్వారా మనము ఏబీలు ఇచ్చి సి కోణం ఇస్తే ఈ సూత్రం ద్వారా దాని యొక్క వైశాల్యం కనుక్కోవచ్చు. బీసీలు ఇచ్చి ఏ ఇస్తే ఈ సూత్రం ద్వారా డెల్టా కనుక్కోవచ్చు. సిఏలు ఇచ్చి బి కోణం ఇస్తే ఈ సూత్రం ద్వారా కనుక్కోవచ్చు. మరేమైనా సూత్రాన్ని రాయవచ్చా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. ఎలా అంటే ఇది తీసుకుందాము. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ ఏ అంటే 2r సైన్ ఏ రాద్దాం సైన్ రూల్ ప్రకారం. బి అంటే 2r సైన్ బి రాద్దాము ఇంటూ సైన్ సి రాద్దాము. ఇప్పుడు గమనించినట్లయితే 2 క్యాన్సల్. ఇప్పుడు 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి ఇది కూడా డెల్టానే అవుతుంది. 2r స్క్వేర్ సైన్ ఏ సైన్ బి సైన్ సి. కాబట్టి డెల్టాకు మనం ఎన్ని సూత్రాలు రాయవచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనము tan ఆఫ్ ఏ బై 2 సంబంధించిన సూత్రం ఎలా ఉంటుందో చూద్దాం. tan ఆఫ్ ఏ బై 2 అంటే ఇప్పుడు రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇక్కడ చూడండి ఏ ఉంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ రావాలి. నెక్స్ట్ మీరు ఇప్పుడు tan బి బై 2 కూడా రాయొచ్చు. tan ఆఫ్ బి బై 2 అంటే రూట్ ఆఫ్ బై రాయండి ఫస్ట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి. ఇక మిగిలినవి మనకి ఏంటండి ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ ఏ. సో ఇది సూత్రం రాసే విధానం అండి. సో tan సి బై 2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రూట్ రాదండి డివైడెడ్ బై సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. సో రిమైనింగ్ వాల్యూస్ రైట్ డౌన్ దట్ ఈస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. దీన్ని మరొక విధంగా కూడా రాయొచ్చండి. ఎలా రాయవచ్చు అంటే దీన్ని ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా రాయొచ్చండి. డెల్టా అంటే
రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి కాబట్టి దీన్ని ఇలా కూడా రాయొచ్చండి, ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టాగా రాయవచ్చు. దీన్ని కూడా ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టాగా రాయవచ్చు. సో ఇవి tan a బై 2, tan b బై 2, tan c బై 2కు సంబంధించినటువంటి యొక్క సూత్రాలు. అదానే ఇప్పుడు cot a బై 2 ఎలా రాయాలో చూద్దాం. cot a బై 2 అంటే సింపుల్ అండి, s ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా. ఇక cot b బై 2 అంటే s ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా. cot c బై 2 ఉందనుకోండి, దీని ఎలా రాయొచ్చు, s ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా. ఇప్పుడు ఒక ప్రశ్నను మనం పరిశీలిద్దాం. ఇలా త్రిభుజము ఏబిసిలో ఇవ్వాలి కండిషన్ డెఫినెట్గా విత్ యూజువల్ నొటేషన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. త్రిభుజం ఏబిసిలో cot a బై 2 ప్లస్ cot b బై 2 ప్లస్ cot c బై 2 అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు దీన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎలా చేయాలి. ఇప్పుడు విలువలు తెలుసు కదండి మనకు, దీని సొల్యూషన్ ఎలా చేస్తాము. ఇప్పుడు సో దీన్ని ఈ మూడు విలువలు మనం వీ హ్యావ్ టు సమ్ అప్, యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా. సో ఈ మూడిట్లో నుంచి కూడా మనం ఏం కామన్ తీయొచ్చండి, ఎస్ బై డెల్టాను కామన్ తీయవచ్చు. ఎస్ బై డెల్టాను కామన్ తీసినట్లయితే ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి. ఇప్పుడు దీన్ని మనము ఎస్ బై డెల్టాగా రాసుకొని, ఇది 3s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s కాబట్టి ఇది ఎస్ వస్తుంది. సో ఎస్ స్క్వేర్ బై డెల్టా అండి. సో ఇది విలువ. ఇంకా దీన్ని మార్పు చేయవచ్చు అంటే దీన్ని 4s స్క్వేర్ బై 4 డెల్టాగా రాసామనుకోండి, దీన్నే 2s హోల్ స్క్వేర్ బై 4 డెల్టా రాయవచ్చు. అంటే 4తో మల్టిప్లై చేసి 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై 4 డెల్టా కూడా అవుతుంది. అంటే ఈ జవాబు కావచ్చు, లేకపోతే ఈ జవాబు కూడా మనకు ఆప్షన్స్లో ఉండవచ్చు. సో ఇలాంటి ప్రశ్నలు ఉంటాయండి, వీటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. సో అదేవిధంగా మనకు tan a బై 2 ప్లస్ tan b బై 2 ప్లస్ tan c బై 2 విలువ కూడా అడగవచ్చు, లేకపోతే cot a ప్లస్ cot b ప్లస్ cot c విలువ కూడా అడగవచ్చు. ఒకసారి మనము ఈ cot a ప్లస్ cot b ప్లస్ cot c విలువను ఎలా కనుక్కోవాలో చూద్దాం. అంటే మొట్టమొదట ఒక cot a సూత్రాన్ని కనుక మనం ఉత్పాదించినట్లయితే దాని ద్వారా cot a ప్లస్ cot b ప్లస్ cot c కనుక్కోవచ్చు కదండి. ఒకసారి పరిశీలిద్దామా. చూడండి, ఇప్పుడు cot a, ఈ cot aను నేను cos a బై sin a రాసిన. ఓకేనా. మనకు తెలుసు cos a అంటే కొసైన్ సూత్ర ప్రకారం b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై, దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇప్పుడు 2bcగా రాసిన. మనకు తెలుసు sin a అంటే ఏమని రాయొచ్చు, a ఈజ్ ఈక్వల్ టు 2r sin a కాబట్టి sin a అంటే a బై 2r. సో ఇప్పుడు దీన్ని మనము 2 క్యాన్సిల్ చేస్తే r ఆఫ్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై, సో 2abc వస్తుంది. 2abc వస్తుంది. అయితే మరొక సూత్రం ఉందండి, మనం మర్చిపోయాము. డెల్టా ఈజ్ ఈక్వల్ టు abc బై 4r, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనము ఈ ఏబీసీని మనము 4r డెల్టాగా రాయవచ్చు. 4r డెల్టాగా రాయవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విలువను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపిస్తాం. అంటే అప్పుడు r ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై, ఇది ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ బై 4r. సో ఇప్పుడు మనకు ఈ 2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 2 ఉండదు ఇక్కడ. సో దిస్ 2 గెట్స్ క్యాన్సిల్. ఏబీసీ ఉంది, ఏబీసీ బదులు ఇక్కడ 4r డెల్టా రాయవచ్చు. r క్యాన్సిల్. అంటే వచ్చిన విలువ చూడండి ఒకసారి, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై డెల్టా. ఇది cot a విలువ. అలానే cot bని cot cని మనం ఏం చేయవచ్చు అంటే సైక్లిక్ ఆర్డర్ ప్రకారం రాయవచ్చు.
సో ఇప్పుడు ఉదాహరణకు మనకు ఈ ప్రశ్న మనకు పరీక్షలో రాదండి. మనకు పరీక్షలో వచ్చేది ఏమిటంటే కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి విలువ వస్తుంది. త్రిభుజం ఏబీసీలో కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి విలువ ఎంత అని వస్తుంది. సో విత్ యూజువల్ నోటేషన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ద వాల్యూ ఆఫ్ కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి ద క్వశ్చన్ మే బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో కాబట్టి పరీక్షలో అడిగినప్పుడు మనం ఎలా చేయాలో ఆ ప్రశ్నను ఒకసారి మనం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి. సో దీన్ని మనం సాధించాలంటే చూడండి, కాట్ ఏ అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 డెల్టా. మనము గతంలోనే చర్చించుకోవడం జరిగింది. చూడండి ఈ విలువ గమనించారా, కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు. కాబట్టి ఇప్పుడు మనము నెక్స్ట్ విలువను ఎలా ఊహించవచ్చు అంటే ఇక్కడ బి కాబట్టి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై, ఇది స్థిరంగా ఉంటుందండి, దిస్ విల్ బి కాన్స్టెంట్ 4 డెల్టా. ప్లస్ కాట్ సి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. ఇప్పుడు 4 డెల్టా కామన్ తీసినట్లయితే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్, సి స్క్వేర్ క్యాన్సిల్. మిగిలింది ఒకసారి చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. అలానే ఇక నెక్స్ట్ ముఖ్యంగా మనకు ఇక్కడ స్మాల్ ఆర్ అంటే ఇన్ రేడియస్ అంటారండి. అదేవిధంగా R1 R2 R3 వాటిని ఎక్స్ రేడియే అంటారు. అంటే స్మాల్ ఆర్ అంటే అంతర్వృత్త వ్యాసార్థం, R1 R2 R3 అంటే బాహ్య వృత్త వ్యాసార్థాలు ఒక త్రిభుజానికి. అంటే ఒక త్రిభుజానికి ఒక అంతర్వృత్తాన్ని మాత్రమే గీయగలం, 3 బాహ్య వృత్తాలు గీయగలం. కాబట్టి వాటికి వ్యాసార్థాలను వరుసగా ఏమంటారంటే అంతర బాహ్య వృత్త వ్యాసార్థాలు వరుసగా వేటితో సూచిస్తారంటే స్మాల్ ఆర్, R1 R2 R3 సూచిస్తారు. వాటికి కూడా సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు మనం గమనిద్దాం. R1 R2 R3. సో వీటికి సూత్రాలు, ఫార్ములా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు రవిశాస్త్రి RS. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు చాలా సింపుల్గా. అంటే R ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్, ఇదొక సూత్రము. నెక్స్ట్ R1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి. R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. ఇవి సూత్రాలు. డెల్టా అనేది వైశాల్యం అండి, త్రిభుజ వైశాల్యం. సో ఈ విధంగా మనము R1 R2 R3 కనుక్కోవచ్చు. వీటికి సంబంధించినటువంటి సమస్యలు చూడండి ఒకసారి ఏముంటాయంటే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడగొచ్చండి పరీక్షలో మనకు. 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అంటే చూడండి ఇక్కడ వెరీ సింపుల్. 1/R1 అంటే ఎస్ మైనస్ ఏ బై డెల్టా ప్లస్ ఎస్ మైనస్ బి బై డెల్టా, ఎందుకంటే రెసిప్రోకలే కదండి, ఎస్ మైనస్ సి బై డెల్టా. ఇప్పుడు మనం దీన్ని డెల్టా కనుక కాసాగ్గా తీసుకున్నట్లయితే, ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి అండి. అంటే దీని 3s మైనస్ 2s ఎస్ బై డెల్టా అవుతుంది. ఇప్పుడే చెప్పాను కదండి, డెల్టా అంటే రవిశాస్త్రి RSగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎస్ బై ఆర్ఎస్, ఎస్ క్యాన్సల్, 1/R. అంటే ఇప్పుడు R1 R2 R3 ఇచ్చినట్లయితే R కనుక్కోవచ్చండి, సులభంగా కనుక్కోవచ్చు. ఎట్లా అంటే అది సూత్రము ఇక్కడ గుర్తుపెట్టుకోండి, R ఈజ్ ఈక్వల్ టు 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. అలానే మీరు ప్రాక్టీస్ చేయవలసింది కూడా ఇస్తాను, 1/R1 ప్లస్ 1/R2 మైనస్ 1/R3, ఇది మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి వస్తుంది.
1/r2 ప్లస్ 1/r3 మైనస్ 1/r1, అలానే 1/r1 ప్లస్ 1/r3 మైనస్ 1/r2. దీంట్లో ఉన్న లాజిక్ ఒకసారి మీరు గమనించండి. అంటే ఇదొక్కటి కనుక మీరు సాధించినట్లయితే ఈ విలువలు మీరు ఊహించి చెప్పొచ్చు, ఎస్టిమేట్ చేసి చెప్పొచ్చు లాజిక్గా. కాబట్టి మీరు వీటిని గుర్తుపెట్టుకోవాలి. అట్లనే ఒకసారి మనము ఇప్పుడు ఆర్ ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3 చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది డెల్టా బై ఎస్, ఇది డెల్టా బై ఎస్ మైనస్ ఏ, ఇది డెల్టా బై ఎస్ మైనస్ బి, ఇది డెల్టా బై ఎస్ మైనస్ సి. ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి, ఇది డెల్టా స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇది జాగ్రత్తగా చూసినట్లయితే ఇది డెల్టా స్క్వేరే కదండి. అంటే డెల్టా స్క్వేర్ ఇంటూ డెల్టా స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. డెల్టా స్క్వేర్ క్యాన్సల్, డెల్టా స్క్వేర్. బట్ ఇక్కడ ఒక కొత్త సూత్రం వచ్చిందండి మనకు. అంటే ఆర్ ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్. దీని నుంచి డెల్టా కనుక్కోవచ్చండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3 స్క్వేర్ రూట్. ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. సో అట్లనే ఇప్పుడు మనకు దీంట్లో ఏంటంటే ఒక త్రిభుజంలో కనుక ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక ఇచ్చిందనుకోండి, ఇస్తే ఆర్ వాల్యూ, R1 వాల్యూ, R2 వాల్యూ, R3 వాల్యూ ఎలా కనుక్కోవాలి? వీటిని కనుక్కోవాలంటే ఫస్ట్ మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే ఎస్ కనుక్కోవాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఎస్ వచ్చేస్తుంది. తర్వాత డెల్టా కనుక్కోవాలి. డెల్టా అంటే రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. తర్వాత మీరు ఇక ఆయా సూత్రాల ద్వారా డెల్టా వచ్చింది కాబట్టి ఆర్ కనుక్కోవచ్చు, డెల్టా బై ఎస్, ఇక R1, R2, R3. సో ఈ మూడు కూడా మీరు వాటికి సంబంధించినటువంటి రెస్పెక్టివ్ ఫార్ములే ఉపయోగించి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ త్రిభుజ ధర్మాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ కూడా ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో మీరు సూత్రాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే దాదాపు సూత్రాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నలే వస్తాయండి మీకు. కాబట్టి ఈ సూత్రాలన్నింటినీ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకొని ఒక నోట్ పుస్తకంలో రాసుకొని వీటికి సంబంధించినటువంటి ఆ సూత్రాలకు సంబంధించిన సమస్యలు సాధించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎలా అంటే సైన్ రూలుకు సంబంధించిన సూత్రాలకు సంబంధించిన సమస్యలు, కొసైన్ రూలు, టాంజెంట్ రూలు, అదేవిధంగా టాన్ ఆఫ్ A/2 సూత్రము, కాట్ ఆఫ్ A/2 సూత్రము, ఈ మొదలగు సూత్రాలు, ఆర్ సూత్రము, R1 సూత్రము, R2 సూత్రము, R3 సూత్రము, ఆ సూత్రాలు గుర్తుపెట్టుకున్నట్లయితే త్రిభుజ ధర్మాలకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా చేయవచ్చు. ఇక చివరి అధ్యాయం ఒకటి ఏంటంటే మనకున్నది అవి హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఎత్తులు దూరాలు. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఇది చాలా సింపుల్ చాప్టర్ అండి. ఎలా అంటే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే ముఖ్యమైనటువంటి అంశము, దీనిలో ఊర్ధ్వ కోణము, నిమ్న కోణము అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, తర్వాత లైన్ ఆఫ్ సైట్, ఆబ్జెక్ట్, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇవి గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత మీరు ఫస్ట్ మొట్టమొదట ఈ సమస్యలు చాలా పోటీ పరీక్షలో చాలా చిన్న ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని వర్బల్ ప్రాబ్లమ్స్ అంటారండి, వర్డ్ ప్రాబ్లమ్స్ అంటారు. కాబట్టి ఆ ప్రశ్నను 1 లేదా 2 సార్లు జాగ్రత్తగా చదువుకొని దానికి తగిన పటం గీయాలి. అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ పటం ఏమొస్తుందంటే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, అంటే లంబకోణ త్రిభుజం వస్తుంది. లేదా 2 లంబకోణ త్రిభుజాలు కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి, అలాంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ సమస్యను ఒకసారి మీరు చదివి దానిలో ఉన్నటువంటి ఒక పటాన్ని రాసి ఏ నిష్పత్తి ఉపయోగించాలి అంటే మళ్ళీ మనం మొదటి చాప్టర్కి వెళ్ళిపోతామండి, త్రికోణమితీయ నిష్పత్తులు. కాబట్టి ఆ త్రికోణమితీయ నిష్పత్తుల్లో మనం ఏ నిష్పత్తిని ఉపయోగిస్తే మనకి ఇచ్చిన దానికి కావలసిన దానికి రిలేషన్ సంబంధం ఏముంది అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నామండి. ఆ లంబకోణ త్రిభుజం పటం వచ్చిన తర్వాత దానిలో మనకు ఎదుటి భుజం తెలుసు,
ప్రక్కభుజం తెలవదు, అంటే అపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ తెలవదు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు ట్యాన్ తీటా ఉపయోగించాలి. అలానే అపోజిట్ సైడ్ తెలుసు, హైపాటిస్ తెలవదు అనుకోండి, అప్పుడు మనం సైన్ తీటా ఉపయోగించాలి. అదేవిధంగా ఇప్పుడు హైపాటిస్ ఇచ్చాడు, అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలనుకోండి, అప్పుడు కాస్ తీటా ఉపయోగించాలి. అంటే ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ త్రికోణమితీయ నిష్పత్తుల అధ్యాయంలో గనక మనకు ఉన్నటువంటి యొక్క సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, సెక్ తీటా, కొసెక్ తీటా యొక్క నిర్వచనాలు కనుక చాలా జాగ్రత్తగా, డెఫినేషన్స్ కనుక, బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కనుక చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఎత్తుల దూరాలకు సంబంధించిన సమస్య చాలా సులభంగా చేయవచ్చు. కాబట్టి మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే 10వ తరగతి పాఠ్యపుస్తకం, అంటే SCERT వాళ్ళు రూపొందించినటువంటి యొక్క 10వ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి యొక్క త్రికోణమితీయ అనువర్తనాలు, అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో 2 అధ్యాయాలు ఉన్నాయి, 2 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 2 చాప్టర్లో ఉన్నటువంటి యొక్క ప్రశ్నలను కనుక మీరు చేసినట్లయితే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా, ఎలాంటి పోటీ పరీక్షలు అయినా కానీ మీరు ఆ ఒక్క సమస్యను కూడా మీరు వదిలేరని అవకాశం ఉండదు. తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా మీరు చేసేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు త్రికోణమితిలో ఉన్నటువంటి యొక్క అన్ని అధ్యాయాలను మనం ఇక్కడ కూలంకషంగా చర్చించడం జరిగింది, రివిజన్ చేయడం జరిగింది. కానీ ఈ రివిజన్లో మీకు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పరీక్షలు మీరు రాసేటప్పుడు ఏ విధంగా ఏ సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి, తర్వాత మీరు ఆ సూత్రాలకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు సాధించవలసిన అవసరం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాటిని చేసినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలను మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటూ మీరు ఈ యొక్క త్రికోణమితికి సంబంధించిన యొక్క ప్రతి అధ్యాయాన్ని కూడా మరొకసారి మీరు పరిశీలించి వాటి యొక్క సూత్రాలను రాసుకొని వాటికి సంబంధించిన చాప్టర్సు మన SCERT వాళ్ళు రూపొందించినటువంటి స్టేట్ పుస్తకాలు కానీ, లేకపోతే తెలుగు అకాడమీ వాళ్ళు రూపొందించినటువంటి యొక్క టెక్స్ట్ బుక్ను మీరు ఫాలో అయ్యి వాటిలో సమస్యలు, ఉదాహరణ సమస్యలు కానీ అవన్నీ మీరు అతి ముఖ్యమైనటువంటి యొక్క సమస్యలు కూడా, గత ఎంసెట్ ప్రశ్నాపత్రాలను సమస్యలు కూడా మీరు సాధించినట్లయితే మంచి స్కోరు వస్తుంది. సో మీరందరికీ కూడా మంచి స్కోరు సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సెలవు.